విజయవాడ నుంచి ఒక బ్రేకింగ్ అందుతోంది. న్యూ జీజీహెచ్లో వైద్యురాలు దీపిక సూసైడ్ చేసుకున్నారు. జీజీహెచ్లో డ్యూటీ డాక్టర్గా విధులు నిర్వహిస్తోంది దీపిక. తెల్లవారుజామున అనుమానాస్పద రీతిలో దీపిక మృతి చెంది కనిపించింది. ప్రమాదకర ఇంజెక్షన్ తీసుకుని మృతి చెందినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు మంత్రి సత్యకుమార్. సూపరింటెండెంట్ను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామంటున్నారు మంత్రి సత్యకుమార్. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఏం జరిగింది? ఎందుకు డాక్టర్ సూసైడ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు? సూపరింటెండెంట్ ఏమంటున్నారు? పోలీసులు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఘటన పైన పోలీసులు ఇటు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటుగా ఇటు ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారం పైన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సంఘటనా స్థలానికి చేస్తున్నారు. రాత్రి ఆత్మహత్య చేసుకున్న వెంటనే ఎవరైతే తోటి పీజీలుగా ఉన్నటువంటి వారు ఆ సమయంలో విధులు ఉన్నటువంటి డాక్టర్ని కూడా ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతం దీపిక మృతి గల కారణాలపైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనకు అనారోగ్యంగా ఉందంటూ తన తోటి పీజీ ఎవరైతే ఉన్నారో ఆ జూనియర్ డాక్టర్ గా ఆమె విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అదే బ్లాక్ లో ఉన్నటువంటి తనను పిలిచి తనకు ఆండ్రాన్ సెప్రాన్ అనే ఇంజక్షన్ చేయాలంటూ కూడా పీజీని కోరడంతో ఆమె ఇంజక్షన్ చేశారు. ఎందుకు ఇంజక్షన్ చేయించుకుంటున్నామని అడిగినటువంటి సందర్భంలో తనకు కొంత అనారోగ్యంగా ఉంది, కడుపులో ఇబ్బందిగా ఉంది, ఇంజక్షన్ చేయాలని కోరడంతోనే ఇంజక్షన్ చేశారు. చేసిన తర్వాత ఆమె విధులకు వెళ్ళిపోవడం, అనంతరం దీపిక కోసం కాల్ చేసినటువంటి సమయంలో దీపిక కాల్ లిఫ్ట్ చేయలేదని చెప్పడంతో హుటాహుటిన ఎమర్జెన్సీ కేర్కి రావడం, అక్కడ అపస్మారక స్థితిలో పడి ఉండడంతో తోటి పీజీలో డాక్టర్లు మొత్తం కూడా ఆమెని ఇమీడియట్ గా ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. అప్పటికే ఆమె వృత్తి చెందినట్టు కూడా నిర్ధారించారు. ప్రస్తుతం ఘటనపైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించి మంత్రి సత్యకుమార్ వారి బంధువులతో కూడా మాట్లాడారు.